తెలంగాణ కాకా అలియాస్ కేసీఆర్. కేసీఆర్ని అక్కడ ముద్దుగా కాకా అని పిలుచుకుంటారు. ఆ కాకా కాస్త ఇప్పుడు కాక రేకెత్తిచ్చేటటువంటి పరిస్థితి అవుతున్నటువంటిది. ఏం చెయ్యాలి అని అర్థం కావట్లేదు. మొన్న TV9 దీనికి వచ్చాడు అంటేనే ఆయన ఒక అడుగు తగ్గారు. ఇప్పుడు మళ్ళీ జనంలోకి వెళ్తున్నారు. కాకపోతే మళ్ళీ పాత కాక రేపాలని ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ కాలం నాటిది. ఏమని అంటే యూనియన్ టెరిటరీ హైదరాబాద్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేయడానికి కుట్రలు జరుగుతున్నాయి అన్నటువంటిది కేసీఆర్ ఆరోపణ. రేవంత్ బీజేపీ టైఅప్ అయిపోయి ఈ పని చేస్తున్నారు. గతంలో అట్లా చేద్దాం అనుకుంటే ఆపిన వాడిని నేను అన్నటువంటిది. ఇప్పుడు ముందు అసలు ఆంధ్ర ప్రజలకి హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా ఉంచుకోవాలన్న కోరిక లేదు. మొదట్లో ఉంది ఖచ్చితంగా, రాష్ట్ర విభజనకు ముందు ఉంది. ఇవాళ ఎవ్వడికి లేదు. అది రాష్ట్రానికి సంబంధించి ఇద్దరికి కలిపి జాయింట్ క్యాపిటల్ అయితే దాంతో ఒరిగేదేమీ లేదన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడిప్పుడే ఆంధ్ర బాగుపడుతోంది. పైకి ఎంత ఏడ్చినా లోపల నీట్గా డెవలప్మెంట్ సక్సెస్ఫుల్గా వెళ్ళిపోతూ ఉంది. అది చంద్రబాబు టైంలోనైనా ఇటు జగన్మోహన్ రెడ్డి టైంలోనైనా. కాకపోతే ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం వల్ల ఇక్కడ డెవలప్మెంట్ అనేటువంటి దాని గురించి మాట్లాడట్లేదు. కానీ తెలంగాణతో పోల్చుకుంటే పూర్తి మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రం అప్పుల పాలై సాంతం నెగిటివ్గా వస్తే ఇక్కడ GSDPలో నెంబర్ 1 గ్రోత్గా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే దేశంలో టాప్ 7లో ఉన్నటువంటిది. కాబట్టి క్రమంగా ఎదుగుతుంది. మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్కి వస్తే ఇక్కడంతా తీసుకొచ్చి మళ్ళీ అక్కడ తగలేయాలి. కాబట్టి ఎవరికి ఇష్టం లేదు. ఇంకొకటి యూనియన్ టెరిటరీగా చేయడానికి తెలంగాణ ప్రజలు కూడా అసలు దాని గురించి పెద్ద చర్చించుకోవట్లేదు. ఇదివరకు కేసీఆర్ చెప్పాడంటే ఏదో జరుగుతుంది అనుకునేవాళ్ళు. ఇప్పుడు అక్కడ ప్రజలు కూడా ఈయనేదో భావోద్వేగాలు రెచ్చగొట్టడానికి అనుకుంటున్నారు. అంటే కేసీఆర్ వ్యూహం విఫలమవుతోంది.